24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. ప్రిన్సిపల్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, డిఐఓ గారు శ్రీనివాస్ గారికి, తహసీల్దార్ గారికి, బాస్ గారికి, ఎంపీడీ గారికి, అక్కడ ఉన్న తిరుపతి నర్సయ్య గారికి అండ్ లక్ష్మారెడ్డి గారు, అందరూ మీ అందరికీ జిల్లా యంత్రంగా నమస్కారం. మేజర్గా ఇప్పుడు చూస్తే రెండు సమస్య నాకు అనిపించింది. ఇక్కడ ఒకటి 6 రూమ్స్ ఘోరంగా ఉంది, అది ఒకటి. సెకండ్, మీకు బస్ సమస్య వేరే వేరే ఊరు నుంచి ఉన్నాయి, లిఫ్ట్లో వస్తున్నారు అట్లా చెప్తున్నారు. ఓకే, సో దీని మీద ఆల్రెడీ మనం 2-3 మంత్స్ బ్యాకే కృష్ణాదిత్య గారికి పంపినాం, ఇంటర్మీడియట్ డైరెక్టర్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి. అది అనుకూలమైన మాకు రిజల్ట్ వస్తుంది, నాకు నమ్మకం ఉంది, అది ప్రాబ్లం లేదు. ఆ లోపు రిపేర్స్ కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది 6 రూమ్స్కి. అది కూడా వెంటనే వర్షాకాలం తర్వాత టేకప్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఇప్పుడు బస్ స్టాండ్ రిక్వెస్ట్ బస్ స్టాప్ పెట్టమని ఇక్కడ చెప్తున్నారు, అంతే కదా, కాలేజ్ ముందు. అది ఒకటి. తర్వాత మల్లారెడ్డిపేట్, రాజసింగవరం, అక్కపల్లి మరియు తిమ్మాపూర్ అవి ఊరి నుంచి మీకు రావాలి, అక్కడ కూడా బస్ స్టాప్ కావాలి. ఈ వెంటనే నేను ఆనంద్ గారితో మాట్లాడతాను, అది ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు కూడా రోడ్ క్రాస్ చేసినప్పుడు మొత్తం జీబ్రా క్రాసింగ్ దగ్గర నుంచి క్రాస్ చేయాలి, కొంచెం ముందు వెనక చూసి రోడ్ క్రాస్ చేయాలి. లేకపోతే బాబు చెప్పారు అక్కడ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అవును. సో దయచేసి రోడ్లో ఏమేమి మీకు జాగ్రత్తగా వహించాలి అది మీరు దయచేసి తీసుకోండి. ఓకే, సో అందరూ మాట్లాడారు, కానీ ఎడ్యుకేషన్ గురించి చాలా తక్కువ మంది మాట్లాడారు. ఇప్పుడే ప్రిన్సిపల్ మేడం చెప్పారు, డాక్టర్ ఇంజనీర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ ఇంజనీర్ మాత్రమే అది ఫైనల్ లేదు, మంచి అడ్వకేట్ కూడా కావచ్చు, మంచి ఆర్కిటెక్ట్ కూడా కావచ్చు. ఓకే, డాక్టర్ ఇంజనీర్ మాత్రమే ఏదైనా శాశ్వతం అది లేదు, సక్సెస్ కి పారామీటర్ లేదు. మీరు మంచి వకీల్ అయితే కూడా చాలా మంచి, అయితే మంచి ఆర్కిటెక్ట్ కావచ్చు, మంచి బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీరు మంచిగా చదవాలి. మ్యాట్రిక్ వరకు అంటే 10th క్లాస్ వరకు ఏమంటే చాలా నార్మల్గా ఉంటాయి సబ్జెక్ట్స్. ఓకే, మ్యాథ్స్ కూడా నార్మల్గా ఉంటాయి, తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. కానీ ఒకసారి 10th పాస్ చేసిన తర్వాత అన్ని అడ్వాన్స్ టాపిక్స్ మీకు మీ దగ్గర వస్తుంది. క్యాల్కులస్ మరియు ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్లో ఎలక్ట్రోమాగ్నెటిజం, ఇవి అన్నీ వస్తాయి. అదేవిధంగా కామర్స్ సైడ్లో పోతే బ్యాలెన్స్ షీట్స్, తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, వేరే రకాల రేషియో, అవి అన్నీ వస్తాయి. సో జనరల్ గా మనం మ్యాట్రిక్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కి మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ చెప్తాను. మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ అంటే ఏదైనా ఈ 2వ సంవత్సరంలో మంచిగా చదివితే మీరు ఏదైనా మంచి స్థాయికి చేరుకోవచ్చు. మంచిగా చదవకపోతే మరి బ్రేక్ అయిపోతారు. ఓకే, సో దానికోసం ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కి మేక్ ఆర్ బ్రేక్ ఇయర్ చెప్తాం. ఓకే, సో దయచేసి మా రిక్వెస్ట్ మీ అందరితో ఏమంటే ఇవన్నీ నడుస్తుంది, కంపౌండ్ వాల్ ఇది అన్నీ నడుస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, నేను, డిఐఓ గారు, తహసీల్దార్ గారు, ప్రిన్సిపల్ గారు, అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివారు, అంతే కదా, అందరూ గవర్నమెంట్ స్కూల్ కదా, ప్రైవేట్ స్కూల్ నుండి ఎవరు చదవలేదు. ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్ అంతా క్వాలిఫైడ్ లేదు, వాళ్ళు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసి వచ్చారు, చాలా క్వాలిఫైడ్గా ఉంటారు. మీరు మీ డౌట్స్ ఏదైనా ఉంటే వెంటనే సిగ్గుపడకుండా ఇమీడియట్లీ అడగాలి. వాళ్ళు నా గురించి ఎవరు ఏం ఆలోచన చేస్తారు, నాకు అర్థం కాలేదంటే 5 సార్లు అడగాలి. లేకపోతే ముందు మీరు కన్సెప్ట్ క్లియర్ కాకపోతే మీరు ముందుకి పోలేరు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, సపోజ్ ఒక చిన్న ఎగ్జామ్ గురించి చెప్తాం మనం. మీరు 12th పాస్ చేసిన తర్వాత బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్ ఉంటాయి. బ్యాంక్ క్లర్క్ ఎగ్జామ్లో చాలా కన్సెప్ట్స్ అడుగుతారు, అథమెటిక్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ అడుగుతారు. కానీ మీరు అన్ని చదవకపోతే చాలా ఇబ్బంది అవుతాయి. ఓకే, సో ఇప్పుడే మనం మా డిఐఓ గారికి చెప్పాం, ఇక్కడ అన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి కదా, మ్యాగజైన్, తర్వాత కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, ఏ కాంపిటీషన్ మీరు 12th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత రాసుకోవచ్చు, అవి అని పెట్టమని చెప్పడం జరిగింది. దయచేసి మీ లైబ్రరీలో కూర్చి మీరు ఖాళీ టైంలో లీజర్ పీరియడ్లో అది చదవండి. ఓకే, జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది, అదేవిధంగా మ్యాథ్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ మీరు ఈ కంపౌండ్ వాల్ బస్ స్టాప్ ఇది నా పని ఉంది, నేను చేస్తాను. మీ పని ఏమున్నాయి,
టీచర్ గారు ఏం చెప్తారు దయచేసి మీ ఫేర్ నోట్ తయారు చేయండి. టీచర్ గారితో కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మీరు ప్రతి సబ్జెక్ట్ కి ఒకసారి ఖతం అయిన తర్వాత ఒక స్లిప్ టెస్ట్ పెట్టాలి. స్లిప్ టెస్ట్ పెట్టిన తర్వాత ఎవరెవరు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి పక్కన పెట్టండి. బాటమ్ 50% కి మంచిగా మరి మీరు కాన్సెప్ట్ క్లియర్ చేయించాలి రెమెడియల్ క్లాస్ తీసుకొని. సో ఆ విధంగా మీరు ముందుకు పోతారు. ఓకే. అండ్ డాక్టర్ ఇంజనీర్స్ ఏ సక్సెస్ కి పారామీటర్ లేదు. మంచి టీచర్ అయితే కూడా, మంచి ఆర్కిటెక్ట్ అయితే కూడా, మంచి వకీల్ అయితే కూడా, మంచి బిజినెస్ మ్యాన్ అయితే కూడా ఇది సక్సెస్ పారామీటర్ అది కూడా. ఓకే. సో డాక్టర్ ఇంజనీర్ మాత్రమే కావాలి, అది శాశ్వతం కాదు. మనం అన్అకాడమిక్ క్లాసెస్ పెట్టాం, అప్పుడు సిఏ కోసం కూడా పెడుతున్నాం, మంచి కామర్స్ క్లాసెస్ కూడా పెడుతున్నాం. సో అది కూడా మీరు దయచేసి వాడుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం కూడా తయారీ చేయండి. అదే విధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఉంటాయి 12th తర్వాత. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఎవరో స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళకి చాలా ఈజీగా అడ్మిషన్ అయిపోతుంది. అడ్మిషన్ అయిన తర్వాత అక్కడ పోయి బిఎస్సి కోర్స్ పెడతారు అడగవాసాలో. అడగవాసలో అంటే పూణేలో ఉంటాయి. దీని తర్వాత డైరెక్ట్లీ లెఫ్టినెంట్ గా మీరు ఏర్పాటైతే ఆడపిల్ల మగపిల్ల ఇద్దరు రాసుకోవచ్చు ఎగ్జామ్. ఓకే. ఇప్పుడు ఆర్మీలో అందరిది అడ్మిషన్స్ ఉన్నాయి. డైరెక్ట్ గా ఆఫీసర్ గా మీరు ఏర్పాటు అవుతారు. ఫస్ట్ సాలరీ 1 lakh దాకా ఉంటాయి. ఓకే. సో ఇది ఎట్లా అవుతారు అండ్ ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? ఇప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే మంచిగా 2 years చదివితే మీరు ముందుకు పోవచ్చు. ఓకే. సో నా రిక్వెస్ట్ ఏమంటే ఈ గది ఈ కంపౌండ్ నా పైన వదిలేసేయండి. మీరు మంచిగా అందరూ చదవాలి. పేరెంట్స్ తో కూడా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, మీ పిల్లలకి 2 years మీరు డిస్టర్బ్ చేయకండి. ఓకే. ఓన్లీ చదివియాలి. ఓకే. సో మేము ఓన్లీ ఒకటే ఉన్నాయి లక్ష్యం, మాకు మంచి కాంపిటీషన్ అది లో ఎక్కాలి. మంచి ఆర్మీ ఆఫీసర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు. ఓకే. సో అలాంటి ఆ దిశ మీకు ఏం ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. ఓకే. సో ఇవన్నీ అయిపోతాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఈ రోజు నుంచి పోయి మీకు ఏదైనా కన్సెప్చువల్ క్లారిటీ కావాలంటే 10 సార్లు మీ టీచర్ గారితో అడగండి. దీని మీద ఏం ప్రాబ్లం లేదు. కానీ మీ పాస్ పర్సెంటేజ్ ఈ స్కూల్లో పెరగాలి. తర్వాత జిల్లా వ్యాప్తంగా జూనియర్ కాలేజీలో చాలా తక్కువ ఉంది పాస్ పర్సెంటేజ్, అది కూడా పెరగాలి. ఓకే. అది అన్ని ఈ స్టూడెంట్ చేతిలో ఉంది, మీ టీచర్ చేతిలో ఉన్నాయి. ఓకే. పేరెంట్స్ కి కూడా పేరెంట్స్ తో కూడా మాకు కొంచెం సపోర్ట్ కావాలి. ఓకే. మీ పిల్లలకి డిస్టర్బ్ చేయకండి 2 years. ఓకే. థ్యాంక్ యూ.